నా పేరు ఏ రామన్. ఏ ఏ రామన్. రామన్. ఇక్కడే ఉంటారా మీరు? నేను ఇక్కడనే 1917 నుంచి ఉన్నా ఇక్కడనే. ఆ, ఈ బతుకమ్మ కుంట తిరువాయి అంతా చూసిన. ఆ, ఇట్లా చేపలు కూడా పట్టిరు, చేపలు కూడా తిన్నా. ఆ, తెలిసిందా? ఆ, అయితే దాన్ని మొత్తం కూడిపేసి మొత్తం బిల్డింగ్ కట్టుకున్నారు. ఉమ్, అది అమ్మీరు ఎవరో తెలిసింది ఎవరో. ఆజం సాబ్ కొంతమందికి ఇచ్చిరని చెప్తారు, ఆ, కొంతమంది ఆజం సాబ్ అక్వై ఎవరెవరికి ఇస్తే ఆడ అక్వై చేసేసారు. ఆ, ఇక ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి ఉమ్, ఆ, ఇది హనుమంతరావు పట్టించుకున్నాడు దాన్ని. ఆ, దాన్ని గురించి పట్టించుకొని ఇప్పుడు దాన్ని అందంగా మంచిగా తయారు చేయాలి. ఇక అక్వై మొత్తం కబ్జా తయారవుతున్నది. ఉమ్, ఇక చెంచోళ్ళు మొత్తం అలా ఇక ఇది చేస్తున్నారు, ఉమ్. కబ్జా చేస్తున్నారు. అయితే గతంలో ఆడవులు ఎక్కడ బతుకమ్మ ఆడేది మన ఈయనే ఇక్కడికి వెళ్ళి ఆడదాకా బతుకమ్మ లైన్ ఉంటుండే ఎంతో మంది. ఇలా లైన్ చూడు, అలాంటిది ఇప్పుడు మర్చిపోయినట్టు అయిపోయింది, చూస్తలేరు. అదే ఎక్కడ వేసేది బతుకమ్మ ఇక్కడ బతుకమ్మ చెరువు అందులోనే కనబడ- బతుకమ్మ అందులోనే ఎత్తుండ్రి. నీళ్ళు ఉండే అందులో నీళ్ళు ఉండే, అంతా కూడిపోంగా అంత ఇల్లు కట్టుకోగా కొద్దిగా నీళ్ళు ఉండే అందులో ఎత్తుండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి. దాంట్లో హౌజులు ఏర్పాటు చేశారు. ఎవరు? మన కిషన్ రెడ్డి. మాకు అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆయన కిషన్ రెడ్డి ఇది చేసిండు. అందులో బతుకమ్మలు వేసాడు. అందులో బతుకమ్మలు వేసేది. సద్దల బతుకమ్మలు వేసిండు, బతుకమ్మలు ఆడారు. బతుకమ్మలు వీడికి ఆడుతుంటారు. ఇక బతుకమ్మలు వేసిండు. అది ఇప్పుడు అది రెడీ చేసిరు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లా విజబుల్ అయ్యే పరిస్థితి ఉన్నది? ఇప్పుడు రెడీ అంతా కంప్లీట్గా మంచిగా అయిందట. అందరు చెప్తున్నారు, నేను ఇంతవరకు పోలేదు. పోయి చూస్తా. రేపు ఇక 20 తారీఖు నాడు ముఖ్యమంత్రి వస్తున్నాడట. చూస్తా, ఆయనతో పాటు నేను లోపలికి కూడా వస్తాను, చూస్తాను. ఆరు ఇక్కడ ఈ బతుకమ్మ మొత్తం ఇక్కడ ఉన్న ఆడగట్ట అంతా మొత్తం ఇక్కడ ఏరియా మొత్తం ఇక్కడికే బతుకమ్మ వస్తారు, వేస్తారు, ఆడతారు. అక్కడే మా ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి పరిపాలన? చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఏరియా అయితే మంచిగా చేస్తున్నాడు. బస్ అంత మంచి మా ఏరియా. ఇక వేరే సంగతి చెప్పను కానీ మా ఏరియా బతుకమ్మకుంట ఏరియా మాత్రం గబ్బు ఉండే, దోమల ఇది ఉండే, దోమలతో బాధ ఉండే. ఇప్పుడు బతుకమ్మకుంట మంచిగా చెరువు తయారైంది, చాలా మంచిగా. చాలా మంది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఆయన ఎప్పటికీ యాడ్ చేసుకుంటాం అంతే. ఇక హనుమంతరావు ఒకటి, ఆయన ఇద్దరే. Subscribe us and press the bell icon for more interesting updates.